నరసింహస్వామి అవతారం ఎలా వచ్చిందో మీకు తెలుసా? హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని కోసం తీవ్ర తపస్సు చేసి అజేయమైన వరాలను పొందారు. తనకు మనిషి చేత గాని, జంతువు చేత కానీ, పగలు కానీ, రాత్రి కానీ, ఇంటి లోపల కానీ, బయట కానీ, ఆకాశంలో గాని, భూమిపైన కానీ, అస్త్రంతో గాని, శస్త్రంతో గాని మరణం ఉండకూడదని వరం పొందారు. ఈ వరాల ప్రభావంతో హిరణ్యకశిపుడు అహంకారంతో దేవతలను, మానవులను పీడించడం ప్రారంభించారు. తనను తప్ప మరెవ్వరినీ పూజించకూడదని ప్రజలను ఆజ్ఞాపించారు. అయితే హిరణ్యకశిపుడి కుమారుడైన ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడు. తండ్రి ఆజ్ఞలను ధిక్కరించి విష్ణువును నిరంతరం ఆరాధించేవారు. ఇది హిరణ్యకశిపునికి కోపం తెప్పించింది. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని విష్ణుభక్తి నుండి దూరం చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నించారు. విషం ఇవ్వడం, కొండపై నుండి తోయడం, ఏనుగులతో తొక్కించడం, అగ్నిలో వేయడం వంటి అనేక శిక్షలు విధించారు. అయినప్పటికీ ప్రహ్లాదుడి భక్తి చెక్కు చెదరలేదు. విష్ణువు ఎల్లప్పుడూ తన భక్తుడిని రక్షించారు. ఒకరోజు హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో ఆగ్రహంతో నీ విష్ణువు ఎక్కడున్నారో చూపించు అని అడిగారు. ప్రహ్లాదుడు ప్రశాంతంగా విష్ణువు సర్వాంతర్యామి, ప్రతి అణువులోనూ ఉన్నారు అని సమాధానం ఇచ్చారు. ఈ మాటలు విని హిరణ్యకశిపుడు ఒక స్తంభాన్ని చూపించి ఈ స్తంభంలో నీ విష్ణువు ఉన్నారా అని అడిగారు. ప్రహ్లాదుడు అవును అని చెప్పగా హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని తన గదతో బద్దలు కొట్టారు. అప్పుడు ఆ స్తంభం నుండి భయంకరమైన సగం సింహం, సగం మనిషి రూపంలో నరసింహస్వామి ఉద్భవించారు. నరసింహస్వామి ఆవిర్భావం అత్యంత భయంకరంగా తేజస్సుతో నిండి ఉంది. ఆయన సింహగర్జన దిక్కులు పిక్కటిల్లేలా చేసింది. హిరణ్యకశిపుడు నరసింహస్వామిని చూసి భయభ్రాంతులయ్యారు. నరసింహస్వామి హిరణ్యకశిపుడిని పట్టుకుని తన తొడలపై తన గోళ్లతో సంహరించారు. ఇది హిరణ్యకశిపుడు పొందిన వరాలను నెరవేరుస్తూనే జరిగింది. మనిషి చేతిలో గాని, జంతువు చేతిలో గాని కాదు. సగం మనిషి, సగం సింహం. పగలు కాదు, రాత్రి కాదు. సంధ్యా సమయంలో. ఇంటి లోపల గాని, బయట గాని కాదు. ఇంటి గడప వద్ద. ఆకాశంలో కానీ, భూమిపైన గాని కాదు. తన తొడలపై. అస్త్రంతో గాని, శస్త్రంతో గాని కాదు. తన గోళ్లతో సంహరించారు. ఈ విధంగా నరసింహస్వామి ధర్మాన్ని నిలబెట్టి తన భక్తుడిని రక్షించారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి.